కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయండి. వేం నరేందర్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సూచన. కాంగ్రెస్ అగ్రనేతలకు వేంను పరిచయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్గా నియమించాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు. జగ్గారెడ్డి మాస్ లీడర్, జనంలో ఉంటారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు అంటూ చూస్తాను. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నాడు? తన యొక్క బీసీ వ్యతిరేక విధానాన్ని మళ్ళొక్కసారి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేయడం అంటే మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ చీఫ్గా అనర్హుడు అని చాలా స్పష్టంగా చెప్తున్నట్టే కనబడతా ఉంది. అంటే బీసీల పైన ఏ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంగా చెప్తున్నాడో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి రీసెంట్గా సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఘటన మనందరం చూసినాం. అక్కడ ఉన్నటువంటి ఒక యాదవ బిడ్డను కిడ్నాప్ చేసి, ఎవరు కోమటిరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి అనేక రకాల ఇబ్బందులు పెడితే ఆయన ధైర్యంతో వాళ్ళ భార్యతో మళ్ళీ పోటీ చేపిస్తే అక్కడ డబ్బులు అధికారాన్ని కూడా చూపించేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సందీప్ రెడ్డి గెలవడం జరిగింది. ఆ సందీప్ రెడ్డి గెలిచిన తర్వాత పిలిపించుకొని షాలో కప్పి ఆయన పెద్ద ఎత్తున కౌగిలించుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది యాదవుల మీద, బీసీల మీద కోమటిరెడ్డికి ఎంత పెద్ద ఎత్తున కక్ష ఉందో అర్థమవుతుంది. అదేవిధంగా ఒక పద్మశాలి బిడ్డ పున్నా కైలాస్ నేత అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఎవరికి అసలు పార్టీకి సంబంధం లేదు, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు పీసీ అధ్యక్షుడిగా. పున్నా కైలాస్ నేతను ఎట్లా నియమిస్తారని చెప్పేసి నేరుగా పీసీసీ అధ్యక్షుడు రాయాల్సింది ఇక్కడ ఆ పద్మశాలి బిడ్డను అవమానించిండు. అర్థమైంది కదా రేవంత్ రెడ్డి లేఖ రాసి. అదేవిధంగా అదే లేఖలో రాయాల్సింది ఎవరికి? పీసీ అధ్యక్షుడు రాయాలి. పీసీ అధ్యక్షుడు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఎవరు? గౌడ బిడ్డ. సో ఇట్లా పద్మశాలి బిడ్డలను అవమానిస్తాడు, గౌడ బిడ్డలను అవమానిస్తాడు, యాదవ బిడ్డలను అవమానిస్తాడు, మునులుకా బిడ్డలను అవమానిస్తాడు. అందరు బీసీ కులాలు అంటేనే ఆయనకు నచ్చదు, బీసీలు అంటేనే ఆయనకు నచ్చదు. సో బీసీల పైన కక్ష కట్టి ఎక్కడికక్కడ బీసీలను అనేక రకాలుగా అనగదొక్కుతున్నాడు. దాదాపు ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా బీసీలను తన యొక్క బానిసలుగా చేసుకొని, కొంతమంది మాత్రం బానిసలు చేసుకొని బీసీ సమాజాన్ని మొత్తం కూడా ఈరోజు వాళ్ళపైన కక్ష కట్టుతున్నాడు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు చేతగాదనే విషయంలో కోణంలో ఈరోజు పీసీసీ చీఫ్గా జగ్గారెడ్డి నియమించాలని చెప్తున్నాడు. అంటే ఎంత దారుణంగా బీసీల మీద పగబట్టిండో చూడండి ఒకసారి. ఇక మిమ్మల్ని అనమంటే అనరానే, రెడ్డిలను అనమంటే అనరా? గింత దారుణంగా ఒక బీసీ బిడ్డ పీసీ అధ్యక్షుడు అయితే ఓర్లేనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత దుర్మార్గంగా పీసీ చీఫ్నే అవమానిస్తున్నాడు ఒకసారి చూడండి. ఇట్లాంటి వ్యక్తులు మనం ఎన్నుకుంటున్నాం. నల్గొండ అంటేనే పోరాటాలకు కిల్లా అంటారు. అలాంటి నల్గొండలో ఇలాంటి దరిద్రులు, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి చాతగాని చావగాని దద్దమ్మలు, తాగుబోతులు, కనీసం మాట కూడా స్పష్టంగా రానటువంటి వీళ్ళను మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసి నల్గొండ ప్రజలు చేస్తే కాంగ్రెస్ ఏమో మంత్రి పదవి ఇచ్చింది. మాట వస్తుందా? స్పష్టంగా తత్త అనుకుని ఒక మాట మాట్లాడుతాడా? పొద్దున లేవంగా పెగ్గు రాకుండా మాట్లాడుతాడా? తాగుబోతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పచ్చి తాగుబోతూ, పచ్చి తిరుగుబోతూ, కనీసం స్పష్టమైన మాట కూడా రాదు. మన తీర్మానంలో చెప్తున్నాడు కదా, ఏమైందో చెప్తున్నాడు కదా, అంత దిగజారంగాని చెప్తున్నా నేను. అంటే బీసీల పైన, బడుగుల పైన, బలహీన వర్గాల పైన, అంటే బీసీలనే ఇంత అవమానిస్తున్నా అంటే ఇక దళితులన్నా కానీ, లేకపోతే గిరిజనులన్నా కానీ, ఆదివాసులు కానీ దగ్గర ఇస్తాడా? ఈ మనిషి దగ్గర రాణిస్తాడా? అంత నాటకమే. పచ్చి తాగుబోతూ, తాగకుండా మాట్లాడలేడు. కనీసం ఒక్క నిమిషం స్పష్టంగా తత్త అనకుండా స్పష్టంగా మాట్లాడమని చెప్పండి, అవుతుంది ఆయనతోటి? సిగ్గు శరం లేని జీవితం. బీసీలను అవమానిస్తావా బిడ్డ? మళ్ళొక్కసారి నిన్ను నల్గొండలో నిన్ను మాత్రం నిజంగా వదిలిపెట్టేదే లేదు. నిన్ను ఎట్లా గెలుస్తావో మళ్ళీ చూస్తాం మేము. బరాబర్ అక్కడ బీసీ బిడ్డను నీ పైన పోటీ చేపించి నిన్ను ఓడగొట్టకపోతే మేము బీసీలేమి కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇంత దుర్మార్గమా? ఒక బీసీ గౌడ బిడ్డ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే ఓరో లేకుండా ఆయన తీసేయాలి, జగ్గారెడ్డిని తీసుకురావాలని చెప్పేసి అంటున్నావు అంటే నువ్వు ఏం మనిషి నాకు అర్థం కాదు. తాగుబోతున్నాయాలా? తిరుగుబోతున్నాయాలా? సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా.